జనరల్‌గా మనం మాట్లాడుకునేటప్పుడండి ఈళ్ళెప్పుడు పాజిటివ్‌గా చెప్తారు, వీళ్ళు నెగెటివ్‌గా మాట్లాడతారు. ఇప్పుడు నన్ను నేను చాలామంది మా రిలేటివ్స్‌లో కూడా చూసానండి. ఇప్పుడు దే విల్ ఎక్స్‌పెక్ట్ అనమాట. ఎలా అంటే మీరు పాజిటివ్‌గా మాట్లాడతారు, వీళ్ళు మమ్మల్ని అస్తమానం పొగడాలి. అంటే ఏంటంటే అసలు మనం నెగెటివ్ మాటే మాట్లాడకూడదు. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పిల్ల మన ఫ్యామిలీ పిల్ల ఒక డ్రెస్ ఏసుకుందనుకోండి. అమ్మ ఈ డ్రెస్ బాలేదు, లేతే ఈ డ్రెస్ టైట్ అయింది, వేరేదేసుకో అమ్మ. లైక్ దట్ మనం చెప్పకూడదు అని అంటారు. దాన్ని గూడా ఫ్యామిలీలో నెగెటివ్‌గా తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో, ఇటువంటి ఎంతవరకు నెగెటివ్‌గా తీసుకోవాలి, ఎంతవరకు పాజిటివ్‌గా తీసుకోవాలి అనే దానిలో పారామీటర్ అయితే ఏం లేదు గానీ, నా ఉద్దేశం అయితే నేను చెప్పగలుగుతాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో, నాకున్న సైకాలజీ మీదున్న ఇంట్రెస్ట్‌లో. అది ఎలా అంటే, ఎప్పుడు మనం ఇందాక మనం ఒక షార్ట్‌లో చెప్పాను. మనం నెగెటివ్‌గా అంటే, మనం అలా బాలేదు, అది కాదు, ఇది కాదు, మీరు బాలేదు, లేతే మీరు టిఫిన్ బాలేదు, మీరు పెట్టిన టిఫిను లేతే మీరు పూజ చేసిన విధానం కరెక్ట్ కాదు, లేతే మీరు ఇన్వైట్ చేసింది తప్పు, మీ భోజనం అస్సలు బాలేదు, ఉప్పు ఎక్కువుంది, కారం ఎక్కువుంది. లైక్ దట్ అంటే మనం ఎళ్ళగానే అలా విమర్శించేయటం, లేతే విమర్శ కోసం వెళ్ళడం, చేసావులే ఏం బావుంది, బాగున్నది పెడితే కదా తినేది, బాగుంది పెట్టకపోతే తినేది ఎలా తింటాం. ఇలాగ దెప్పి పొడుపులుగా మాట్లాడేది ఫ్యామిలీస్‌లో జనరల్‌గా జరుగుతదండి. బయట వాళ్ళ దగ్గర ఎలా ఉంటదంటే, మొన్న పెట్టిన భోజనం బాలేదండి, అస్సలు కుదరలేదండి, మీరు పెట్టిన భోజనం, మీరు చేసిన పూజ అలా కాదండి, వేరే పంతులు గారిని పిలవాల్సింది, ఇలా చేసేవాళ్ళు, అది ఇది అని మాట్లాడడం జనరల్‌గా బయట వాళ్ళు చేస్తారు. సో, ఫ్యామిలీ మెంబర్స్‌కి, బయట వాళ్ళ మెంబర్స్‌కి తేడా ఏంటి? నేను క్లియర్‌గా ఇప్పుడు చెప్పదలిచానండి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్‌లో ఒక చిన్న పిల్లుంది. ఇందాక నేను చెప్పాను పిల్ల గాని, పిల్లోడు గాని, వాళ్ళ చదువులో గాని, వాళ్ళేసుకునే డ్రెస్‌లో గాని, లేదా వాళ్ళు కొనుక్కునే డ్రెస్‌లో గాని, మనం కొంతవరకు సొసైటీలో బికాజ్ దట్ పర్సన్ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ. కాబట్టి ఏం చెబుతాం, లేదు నాయన ఇలాంటి డ్రెస్ వేసుకో, లేదు నాయన ఇది పొట్టయింది, కొంచెం పొడుగైన షర్ట్ కొనుక్కో నెక్స్ట్ టైము, ఈ సైజ్ కొనుక్కోవద్దు, లేతే ఈ కంపెనీ కొనుక్కోవద్దు, లేతే ఈ డిజైన్ నీకు సూట్ అవ్వదు. లేతే ఒక పాప అయితే అమ్మ ఈ విధమైన డ్రెస్ కన్నా నీకు ఈ విధమైన డ్రెస్ బాగుంటుంది, బికాజ్ నువ్వు సన్నగా ఉంటావు కాబట్టి, నువ్వు తెల్లగా ఉంటావు కాబట్టి, లైక్ దట్ మనం ఏదో చెప్తూ ఉంటాం మనం. ఎందుకు, మన ఫ్యామిలీలో పిల్ల కాబట్టి. కొంతమంది ఉంటారండి అది కూడా నెగిటివ్‌గా తీసుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలకి అటువంటి నేర్పేది తల్లిదండ్రులే అండి. ఇగో దీన్ని నెగెటివ్‌గా తీసుకో, నువ్వు దీన్ని నెగెటివ్‌గానే ఆలోచించు, వచ్చింది ఆమె మనల్ని విమర్శించి ఎళ్ళింది అనేటటువంటిది ఇది జనరల్‌గా విమర్శ కాదండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శ కాదు. ఎందుకు విమర్శ అవుతుంది అది? దాన్ని కరెక్ట్ చేయటం అవుతుంది, సరి చేయటం అవుతుంది పిల్లలు. ఓహ్! దీని మీద కన్నా రెడ్ బ్లౌజ్ అయితే దీనికి బావుంటది, బ్లాక్ బ్లౌజ్ కన్నా రెడ్ బ్లౌజ్ అయితే బావుంటది. అంటే విమర్శించినట్టా? కాదు కదా! ఇంకా బెటర్ చెప్పటం. మనం ఉన్నదాన్ని బెటర్‌గా చెప్పటం. సో, అది నేర్చుకుంటే బెటర్. అలా కాకుండా బ్లాక్ బ్లౌజ్ బాలేదు, రెడ్ బ్లౌజ్ ఏసుకో అని చెప్పటం విమర్శ. దీన్ని కొంచెం మనం నెగెటివ్ అనొచ్చు. నచ్చని వాళ్ళు నెగెటివ్ అనొచ్చు. అది బయట వాళ్ళు, సొంత వాళ్ళైతే కాదండి. సో, ఇక్కడ ఎలా ఉందంటే అసలు ఈ నెగెటివ్‌కి తీసుకునే విధానానికి ఎంత సెన్సిబిలిటీ వచ్చేసిందంటే మనుషుల్లో, దాన్ని సెన్సిబిలిటీ అనాలో లేతే మనుషుల్ని పోగొట్టుకుంటున్నారు అనాలో కూడా తెలియట్లేదండి. ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నానండి. ప్రతి చిన్నదానికి అన్నమాట. అమ్మో! మమ్మల్ని ఏదో అనేసారు, మమ్మల్ని ఏదో వీళ్ళు అనేసి వెళ్ళిపోయారు, మమ్మల్ని ఏదో అనేసింది. బయట వాళ్ళకి చెప్పటం ఇటువంటి వర్డ్స్. ఈళ్ళేదో వచ్చింది, మా ఇంటికొచ్చింది, ఇలా చేసారు, ఇదిగో మా ఇంటికొచ్చారు, ఇలా చేసెళ్లారు వీళ్ళని. బయట వాళ్ళకి చెప్పటం. ఇక్కడ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారండి. మనం మన ఫ్యామిలీ అనుకునే ఒక మనిషిని గురించి బయట వాళ్ళకి చెప్తున్నాం. ఇలా జరుగుతుంది, ఇలా అండి, ఇలా అనేసి. అస్సలు ఎటువంటి కరెక్షన్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు పట్టించుకోవట్లేదండి అసలు. అటువంటి ఫ్యామిలీ ఉండటం కన్నా నేనైతే వదిలేసుకోవటమే బెటర్ అంటానండి. ఇంత మనల్ని పీచి పీచి లాక్కునే వాళ్ళకన్నా అటువంటి ఫ్యామిలీని మీరు వదిలేసుకోండి, భయపడొద్దు. పర్వాలేదు, మనం ఎప్పుడు పీస్‌గా ఉండి, ఈ తప్పు మాట్లాడావు, ఈ తప్పు చేసావు, లేతే ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, అస్తమానం సాధించేవాళ్ళం. వాళ్ళని 100% మనం ఎవరైనా సరే వదిలేసుకోవచ్చు. ఒకసారి, 2 సార్లు పర్స్యూ చేసుకోవాలి. మనం పాజిటివ్‌గా మాట్లాడుతున్నామా? మనం నెగెటివ్‌గా మాట్లాడుతున్నామా? అనేసి. ఒకటి చెప్పుకోండండి, రిలేషన్‌షిప్ రిలేటివ్సే జీవితం కాదు. అది ఎంత సొంత అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెళ్ళైనా సరే. మనం వాళ్ళని రెగ్యులర్‌గా మనల్ని విమర్శిస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని వదిలేయొచ్చు. ప్రతి చిన్నదాన్ని మమ్మల్ని ఇలా అన్నారు, అలా అన్నారు అని తీసుకున్నప్పుడు మనం వాళ్ళని వదిలేయొచ్చండి. 100% మన మైండ్‌లోంచి వాళ్ళని తీసేస్తే మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఇవాళ హస్బెండ్ అంటేనే కొంతవరకు పడలేని స్థితి. అలాగే వైఫ్ ఏమన్నా అడుగుతున్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అలా తయారైపోయింది సొసైటీ. అటువంటప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్‌లో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీని వదులుకోవటం పెద్ద కష్టం కాదండి. వదిలేసుకోండి, పర్వాలేదు, ఏం కాదు.
మళ్ళీ మనకంటూ ఓ సొంత లైఫ్ ఉంటుంది. మన మైండ్ సెట్ నచ్చిన వాళ్ళు మనతో నడుస్తారు, మనతో ఉంటారు. మనకి ఇంకొక వైపు ఫ్యామిలీ ఉంటుంది, మనం వాళ్ళతో నడవచ్చు, వాళ్ళతో ఉండొచ్చు. కానీ వీళ్ళనే పట్టుకుని ఒకే వైపు ఫ్యామిలీను లేకపోతే మనల్ని హెరాస్ చేస్తున్న ఫ్యామిలీను పట్టుకుని పీడించాల్సిన అవసరం అయితే లేదండి. ఎస్పెషల్లీ నేను ఆడపిల్లలకి చెప్తున్నానండి. ఇప్పుడు ఆడపిల్లలు జనరల్గా కొంత వయసు వచ్చిన తర్వాత నేను చాలా మందిని గమనించాను. అత్తగారింట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే స్టార్టింగ్లోనే వస్తాయండి, ఫైనల్గా రావు. అసలు జనరల్గా రావు. వాళ్ళు ఏంటంటే వ్యావహారికంగా వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దోళ్ళు ఉంటే గౌరవం ఇవ్వటం, పెద్ద అన్న ఉంటే గౌరవం ఇవ్వటం, అక్కు ఉంటే గౌరవం ఇవ్వటం, అలాగా తోడుకోడలు గౌరవం ఇవ్వడం, అలా వ్యవహారికంగా జరిగిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ పుట్టినింటి వాళ్ళతోనే వస్తుందండి, అన్నదమ్ములతో. నిజంగా చాలా మంది దీన్ని సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఎందుకు వాళ్ళు ఆ విధంగా తీసుకుంటున్నారు, ఎందుకు అంత నెగిటివ్ ఫీడ్తో ఉంటున్నారు, ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, నిజంగా అర్థం కావట్లేదండి. అది పుట్టిల్లైనా సరే, అత్తిల్లైనా సరే, మీ మనసుకు పదే పదే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నప్పుడు, ప్రతిదానికి మన మనసుకు బాధ కలిగిస్తూ మాట్లాడుతున్నప్పుడు అటువంటి వాళ్ళని వదిలేసుకోండి. అది ఏమీ జరగదు. వాళ్ళని వదిలేసుకోవడం వల్ల మన జీవితంలో జరిగే నష్టం ఏమీ లేదండి. వాళ్ళని మర్చిపోతే మనం ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళతో బంధాన్ని తెంచుకోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం. మళ్ళీ అవసరమైనప్పుడు ఏవో వస్తాయి, శుభకార్యాలు అశుభకార్యాలు, ఇంకోటో నెససరీ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మామూలుగా మాట్లాడదాం. దానిలో తప్పేం లేదు, అంతవరకే మాట్లాడదాం. కానీ అస్తమాన విమర్శలు పడుతూ మాత్రం మనం కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, దానివల్ల మానసికమైన బాధ ఎక్కువగా పడుతున్నారండి, ముఖ్యంగా స్త్రీలు. అందుకే స్త్రీల కోసమే నేను ఎంత గట్టిగా ఈ విషయాన్ని చెప్పదలిచాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.